హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనకి ఇంట్లో కొబ్బరి అనేది మిగిలిపోతుంది కదా, ఆ కొబ్బరితో కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. కొబ్బరి లడ్డూకి ముందుగా ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ కప్పుతోటి 3 కప్పులు అయినాయి నాకు. వీటిని కోర్సుగా మిక్సీ చేసుకుందాము. ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మిగిలిన ముక్కలను కూడా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. మొత్తాన్ని తురుముకొని పక్కకి పెట్టుకోవాలి. మిక్సీ కొట్టిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం తీసుకుందాం మనం. ఈ కప్పుతోనే నాకు 3 కప్స్ వరకు కొబ్బరి అయింది కదా. నేను గడ్డల్లా తీసుకుంటున్నాను, అంటే ఇది మనక తురిమితే మనకి 1.5 కప్ వరకు అవుతుంది. అంటే 3 కప్స్కి 1.5 కప్ వరకు నేను బెల్లం తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం వాటర్ పోసి ఫస్ట్ కొంచెం కరగనిద్దాము, ఎందుకంటే నేను తురుముకొని తీసుకోలేదు కదా. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కరగనిద్దాము. ఇలా బెల్లం కరిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, అవి ఏం కాదు, మనకి ఈ కొబ్బరి వేసిన తర్వాత అందులోని దాంతో పాటుగా అవి కూడా కరిగిపోతాయి. బెల్లం అనేది మనకి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసి మంచిగా కలుపుకుందాము. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇది మొత్తం చేసుకోవాలి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. ఇలా మొత్తం కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. ఇది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తాన్ని కలుపుకొని ఇది మనకి పాకం వచ్చింది లేనిది కనుక ఉండ చేసి చూస్తే కనుక ఉండ అయిందంటే అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మన ఇంట్లోని అప్పుడప్పుడు కొబ్బరి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఇలా చేసిస్తే కనుక పిల్లలు కూడా మంచిగా తింటారు. కొబ్బరిలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అంతేనండి, ఇలా దగ్గర పడిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత లడ్డూ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ తెలియకపోతే ఇలా కొంచెం తీసుకొని ఉండ చేసి చూసినా సరే మనకి అర్థమవుతుంది. ఇలా ఉండ అవుతుంది అంటే లడ్డూకి రెడీ అయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా చేసుకుందాము. ఇలా చల్లగా అయిన తర్వాత, గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని మనకి కావలసిన సైజులోకి కొబ్బరిని తీసుకొని లడ్డు చేసుకోవాలి. ఇలానే మిగిలిన లడ్డూలన్నీ కూడా చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో రావాలి అనుకుంటే ఏదైనా ఒక చిన్న మెజర్మెంట్ పెట్టుకొని చేసుకోవచ్చు. నేను అలా ఏం చేయట్లేదు. లడ్డూలన్నీ కూడా చేసుకొని పక్కకు పెట్టుకొని మనం 3-4 డేస్ మంచిగా తినొచ్చు. అంతేనండి. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.